మద్యం దుకాణాలకి టెండర్లు వేసే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదని అనుకోవచ్చు నరసింహప్రసాద్ గారు. ఒకవేళ కొత్త వ్యక్తులు బయట వ్యక్తులు, ఎందుకంటే ఆన్లైన్ టెండర్ కాబట్టి ఏ ఊరు వారు ఏ ఊరు ఎక్కడ ఏ పక్క నియోజకవర్గం వాళ్ళు కూడా టెండర్ వేసుకునే ఆప్షన్ ఇచ్చారు. సో స్టేట్లో ఎవరైనా ఎక్కడైనా టెండర్ వేసుకోవచ్చు. సో కాబట్టి ఎమ్మెల్యే స్థానికంగా ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఏమైనా ఉంటుందా? ఒకవేళ వాళ్ళ కనుసన్నల్లో లేకపోయినా, లేకపోతే వాళ్ళని కాంటాక్ట్ అవ్వకపోయినా ఎవరైనా మద్యం వ్యాపారం వారి పాటికి వారు టెండర్ వేసుకొని వ్యాపారం చేసుకునే అంత స్వేచ్ఛ ఉందా ఈ ప్రభుత్వంలో? స్వేచ్ఛగా చేయాలా చేసుకోవాలా అనేది ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం సార్. ఎక్కడైనా ఒకటి రెండు చోట్ల ఇలాంటివి జరిగితే మీరు మౌనంగా ఉండొద్దండి. మా అని చెప్పబడే మా మాధ్యమాలే వెలుగెత్తి చాటుతున్నాయి, ఇంకా మీరెందుకు భయపడతారు? ఖచ్చితంగా వెలుగులోకి తీసుకురండి, ఖచ్చితంగా అవి జరగకుండా చూసుకుందాం. అదేగా సార్, మీరు ఈరోజు మద్యం దుకాణాల గురించే కాదు, ఎక్కడెక్కడ మా ఎమ్మెల్యేలు ఒక రెండు చోట్ల కొంచెం ఇబ్బందికరంగా ప్రవర్తిస్తున్నారో అది కూడా ప్రచురిస్తున్నారు. అంటే రెక్టిఫై చేసుకోమని అవకాశం ఉంది. 3 నెలలు 4 నెలలు అయింది, చాలా చక్కగా రెక్టిఫై చేసుకునే అవకాశం ఉంది. రెక్టిఫై చేసుకోకపోతే సార్ ఒకటే చెప్తున్నాను సార్, గత ప్రభుత్వమే ఒక ఉదాహరణ, గత ప్రభుత్వంలో ఉండే ఎమ్మెల్యేలు మంత్రులే ఉదాహరణ. నోడు దురుసు గాని, చేతి వాటం గాని, దౌర్జన్యాలు గాని ఏది చేసినా ప్రజలు అధఃపాతాళానికి తొక్కేస్తారు అనేది ఎవరికైనా నేర్పించింది గత ఎన్నికలు. కాబట్టి ఖచ్చితంగా ఎవరికి అతీతులు కాదు. ఎవరైనా తప్పు చేయాలనుకుంటే గత ప్రభుత్వాన్ని ఒకసారి గుర్తు చేసుకొని, గత ముఖ్యమంత్రుల్ని, గత మంత్రుల్ని, గత ఎమ్మెల్యేని గుర్తు చేసుకొని చక్కదిద్దుకోవాల్సిందిగా నేను కూడా మా వాళ్ళందరికీ నా తరపున సవినయంగా విన్నవించుకుంటున్నాను సార్. ఎందుకంటే 10 కాలాలు చల్లగా ఉండాలా ఈ కూటమిని కోరుకునేవాడిగా నేను విన్నవించుకుంటున్నాను సార్. ఎక్కడెక్కడ నా అవకతవకలు చేయాలనుకుంటే వద్దు. మన నాయకుడిని చూడండి, మన నాయకుడు మిమ్మల్ని ఎంతో నమ్మకం పెట్టి ఎన్నో ఇబ్బందులున్నా తన అనుకున్న వాళ్ళు కూడా పక్కన పెట్టి కొంతమందికి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చాడు. దాన్ని సద్వినియోగం చేసుకోండి, కానీ దుర్వినియోగం చేసుకోవద్దండి. మీరు ఎమ్మెల్యేలు అయినంత మాత్రాన మీకేం కొమ్ము రాలేదు. మన నాయకుడు పడిన కష్టాలని, మన యువ నాయకుడు ఏదైతే నమ్మిన సిద్ధాంతాలను మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. కొన్ని వేల కిలోమీటర్లు తన పాదాలతో కాళ్ళు బొబ్బలెక్కడిగా తిరిగాడు మా యువ నాయకుడు. మా నాయకుడిని, మచ్చలేని నాయకుడిని, 45 సంవత్సరాల రాజకీయ జీవితం కలిగిన నాయకుడిని జైల్లో వేసి చిత్రహింసలకు గురి చేయాలని చూస్తారు ఈ గత ప్రభుత్వం. అవన్నీ గుర్తు చేసుకోండి. అయినప్పటికీ ఆయనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఒక సంకీర్ణ ప్రభుత్వం, ఒక మంచి కూటమి ప్రభుత్వం రావాలి, ఓటు చీలకూడదు అని వాళ్ళు చేసిన ప్రయత్నాన్ని ఒమ్ము చేయొద్దండి. ఇదందరికి మా వాళ్ళకు కూడా నేను విన్నవించుకుంటున్నాను సార్. రమేష్ గారు లాగా నేను సమర్థించుకోవడంలా, ఎక్కడైనా 1-2 చోట్ల ఉంటే ఈ పద్ధతులు మానుకోండి. మనం కోరుకున్న పాలనని ప్రజలకు అందిద్దాం. 10 కాలాలు మనల్ని ఆశీర్వదిస్తారు అని ఈ సందర్భంగా అవకాశం వచ్చింది కాబట్టి చెప్తున్నాను సార్. ఏమంటారు దాసరి కిరణ్ గారు? సార్ ఖచ్చితంగా దాడులు చేస్తే వెనకేసుకొచ్చే ప్రభుత్వం కాదు ఇది. దౌర్జన్యాలు చేస్తే వెనకేసుకొచ్చే ప్రభుత్వం కాదు. గతంలో లాగా జగన్మోహన్ రెడ్డి గారు లాగా మా వాళ్ళకి ఎవరికో మనోభావాలు దెబ్బతిన్నాయి, మీ పార్టీ ఆఫీసుల మీద దాడి చేస్తాం, మీ ఇళ్ల మీదకి వచ్చి దాడి చేస్తాం అని స్వయంగా కార్యకర్తలు దాడి చేసినా, నాయకులు దాడి చేసినా జగన్మోహన్ రెడ్డి గారు వెనకేసుకొచ్చారు ఆ రోజున. కానీ ఈ రోజున మా అధ్యక్షులు అలా వెనకేసుకు రావట్లేదండి. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ చాలా స్ట్రిక్ట్గా ఉంటున్నారు. ఒక సైరన్ విషయంలోనే అంత స్ట్రిక్ట్గా ఉన్నారు. మొన్న కాకినాడలో జరిగిన ఒక ఇష్యూ, ఒక మెడికల్ కాలేజీలో జరిగిన ఒక ఘర్షణకు సంబంధించి సాక్షాత్తు ఒక ఎమ్మెల్యే చేత వెంటనే క్షమాపణ చెప్పించడం జరిగింది. అక్కడ ఒక డాక్టర్ మీద దాడి చేసి ఆగండి సార్, మీరు ఆగండి, మీరు కనీసం మీకు క్షమాపణ చెప్పే అర్హత కూడా లేదు మీకు. నేను చెప్తా ఉన్నారు, మీరేదో ఇందాక చెప్తా ఉన్నారు అవినాష్ రెడ్డి గారు వచ్చి ఏదో అన్యాయం జరుగుతుందని. ఆగండి సార్, ఆగండి. అది కూడా చేయలేదు కదా మీరు, అది కూడా చేయలేదు కదా. బాబాయిని చంపేసి బయట అన్యాయం జరిగిపోతా ఉంది, అక్రమాలు జరిగిపోతా ఉన్నాయని చెప్పి అవినాష్ రెడ్డి గారు చెప్తా ఉన్నారని మీరు చెప్తా ఉన్నారు. అవినాష్ రెడ్డి గారికి అర్హత ఉందా? అసలు అవినాష్ రెడ్డి గారికి ఒక ప్రజాప్రతినిధిగా ఉండే అర్హత ఉందా? మీకు మాట్లాడే అర్హత ఉందా? మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ తప్పు జరిగితే మేము వెంటనే ఖండిస్తా ఉన్నామని చెప్తా ఉన్నాం. మీకు కనీసం అర్హత లేదు. మీకు కనీసం ప్రజాప్రతినిధులుగా ఉండే అర్హత లేదు మీకు. బాబాయ్ చెప్పేసి మీరు గుండెపోటు అని చెప్పారు. సిబిఐ కోసం వస్తుంటే వాళ్ళ రోడ్ల కూడా పరిగెత్తించారు, కారుల్లో హాస్పిటల్లోకి వెళ్ళి దాక్కుని డ్రామాలు ఆడారు. మీరా చెప్పేది
మీరే చెప్పేది ఆగండి సార్, ఆగండి ఆగండి చెప్తే అయిపోతుందా? నేను చెప్తాను, ఆగండి ఆగండి ఆగండి. మీకు అసలు కనీసం అర్హత లేదు. నేను చెప్తా ఉన్నాను కదా, అక్కడ చెప్తే తప్పు అయిపోతుంది, అర్హత లేదని ఎమ్మెల్యే గారికి ప్రజలు సంబంధించిన చెప్పాలి. ఒక్క నిమిషం ఆగండి. రమేష్ గారు, ఒక్క నిమిషం. రమేష్ గారు ఆగాలి, ఒక్క నిమిషం నంగులు ఆగండి. ఇవ్వండి, కిందగా. నేనేం చెప్తా ఉన్నానంటే ఇక్కడ తప్పు జరిగినా కూడా సరిదిద్దుకుంటా ఉన్నాం. 164 మంది గెలిచారు, అక్కడక్కడ తప్పులు జరుగుతాయి. జరిగినప్పుడు అధ్యక్షులు, పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి వర్యులు ఇద్దరు కూడా వెంటనే అలర్ట్ అయ్యి యాక్షన్ తీసుకుంటా ఉన్నారు. గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యే మీద కానీ, ఒక కార్యకర్త మీద కానీ, ఒక షోకాజ్ నోటీస్ కానీ, ఒక సస్పెన్షన్ కానీ చేసిన పరిస్థితులు మీ గవర్నమెంట్ లో లేవు. సిగ్గుపడాలి దానికి. మీరు దాన్ని ఇంకా వెనకాలేసుకొస్తా ఉన్నారు. మీరు అంటున్నారు, మరి నేను సమాధానం చెప్పాలి. ఆగండి, మరి నేను చెప్పనివ్వండి. ఫస్ట్ నన్ను చెప్పనివ్వండి. నన్ను చెప్పనివ్వకుండా మధ్యలో దూరిపోతారు ఎందుకు? నన్ను చెప్పనివ్వండి. కనీసం వీడియోలు వచ్చినాయి, ఆడియోలు వచ్చినాయి, ఎక్కడా కూడా ఒక్కళ్ళని సస్పెండ్ చేసిన పరిస్థితి లేదు. దళితులను చంపి డోర్ డెలివరీ చేస్తే అతన్ని తీసుకొచ్చి మొన్న గోదావరి జిల్లాల నాయకులతో పాటు మీటింగ్ లో పెట్టి కూర్చోబెట్టుకున్నారు. ఆయన్ని మీ వెనకాల వేసుకుని తిప్పారు. కాకినాడ లాంటి జిల్లాల్లో అతన్ని స్టార్ కంపెయినర్ గా పెట్టి మీరు అతన్ని ప్రమోట్ చేసుకున్నారు. ఈ ప్రభుత్వం అలా లేదు. ఒక ఎమ్మెల్యే తప్పు చేసిన, ఒక కార్యకర్త తప్పు చేసిన వెంటనే వాళ్ళ మీద ఏం చేయాలి? క్షమాపణ చెప్పకుండా ఏం చేయమంటారు? ఇప్పుడు ఆయన కంప్లైంట్ పెట్టాడు. అవునండి, కంప్లైంట్ తీసుకున్నారు కదా. ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం, కంప్లైంట్ పెడితే ఒక నిమిషం ఆగండి సార్. కేసు కూడా పెట్టొద్దని చెప్పలా. ఎవరైతే దాడి చేశారో వాళ్ళ మీద కేసు కూడా పెట్టారు. మీరు తెలుసుకోండి. వెళ్ళి కేసు పెట్టదని ఎవ్వరు చెప్పలా. ఎమ్మెల్యే గారి దగ్గరుండి కేసు పెట్టించారు. ఎమ్మెల్యే గారి దగ్గరుండి, పంతం నానాజీ గారి దగ్గరుండి కేసు పెట్టించారు. ఆ ఇష్యూలో ఎవ్వరు కేసు పెట్టొద్దని బెదిరించలా. అక్కడ ఆగ్రహావేశాలకు జరిగింది. వెంటనే పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పించారు. మీ నాయకుల్లాగా కొడతారులే, కోపం వస్తే కొడతారులే అని వెనకేసుకురాలా. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఒక్క నిమిషం సార్ ఆగండి, ఒక్క నిమిషం ఆగండి సార్, ఆగండి ఆగండి ఒక్క నిమిషం. ఏంటండి? తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన వ్యక్తుల మీద మా ప్రభుత్వంలో కేసు కట్టలేదా? ఎవరి మీద కట్ల, అరెస్ట్ ఎవరి మీద చేయలా, ఎవరి మీద అరెస్ట్ చేయలా. ఈ రోజు ఈ ప్రభుత్వంలో అరెస్ట్ చేశారు. ఈ ప్రభుత్వంలో నందిగం సురేష్ గారిని అరెస్ట్ చేశారు. సార్ మీరు అబద్ధాలు ప్రచారం చేయొద్దు. ఎంతమందిని అరెస్ట్ చేశారు చెప్పండి. చెప్పండి ఫస్ట్. జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళని అభినందించి వారికి మెడల్ ఇచ్చినట్టు వారితోటి కరచాలనం చేసి వచ్చారు కదా. అసలు ఎంకరేజ్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు, దాడులు చేయమని ప్రోత్సహించింది జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళ ఎంపీలు ఎమ్మెల్యేలు నిలుపుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం. ఆయన కళ్ళ ఆనందం కోసం ఆ రోజు దాడి చేసిన అంశం వదిలేండి, కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మన చర్చ ఏంటంటే లిక్కర్ సిండికేట్లు అనేటువంటి వ్యవహారాన్ని నిర్మూలించాలి. ఎవరైనా సరే ఆంధ్ర రాష్ట్ర పౌరుడు స్వేచ్ఛగా మద్యం దుకాణాలు టెండర్ వేసుకోవాలి, వ్యాపారం చేయాలంటే స్వేచ్ఛగా టెండర్ వేసుకోవచ్చు. టెండర్లో గనక వారి గనక లాటరీలో గనక దుకాణం వచ్చిందంటే స్వేచ్ఛగా వారు వ్యాపారం చేసుకోవచ్చు. ఒకవేళ చేసుకోకపోతే వారిని గనక స్థానికంగా ఎవరైనా ఎమ్మెల్యే కానీ వారి అనుచరులు కానీ అధికారులు కానీ బెదిరిస్తే స్వేచ్ఛగా వారు మీడియాని కన్సల్ట్ అవ్వచ్చు. ఖచ్చితంగా మేము వారి కోసం సిద్ధంగా ఉన్నాం. వారు ఎవరైనా బాధితులుంటే నా నెంబర్ చాలా మంది తెలుసు, డైరెక్ట్ గా నాకు వాట్సాప్ కానీ ఫోన్ చేయొచ్చు, లేకపోతే మా స్టూడియోకి రావచ్చు. వారిని ఖచ్చితంగా వారి బాధితులుంటే వారి పక్షాన వారి వాయిస్ మేము తీసుకుంటాం, ప్రభుత్వానికి తెలిసేలా చేస్తాం, అందులో ఎలాంటి డౌట్ లేదు. మీరు చెప్పినట్టు ఒక నిమిషం రమేష్ గారు 9వ తారీఖు దాకా చెప్పారు. ఇవాళ 8వ తారీఖు సమయం లేదు రమేష్ గారు, రేపు దాకున్నట్టుంది, రేపటి దాకా టైం ఉంది రమేష్. ఒకవేళ ఎక్స్టెండ్ చేస్తే చేస్తుందేమో ప్రభుత్వం, ఎందుకంటే రీచ్ అవ్వలేకపోయారు కదా అనుకున్న టార్గెట్. ప్రసాద్ గారు కూడా మీకు హామీ ఇచ్చారు కదా, లేవు. కానీ 2014 నుంచి 2019 మధ్య 46,000 బెల్ట్ షాపులు రన్ చేసిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఈ రోజు మళ్ళీ బెల్ట్ షాపులు రన్ చేయడానికి కాట్రేని కోన అనే విలేజ్ లో నేను క్లియర్ గా చెప్తున్నా, అదే ఆంధ్రజ్యోతి పేపర్ లో వచ్చింది. 9.75 lakhs కి పాట జరిగినట్టు ఆ పాట ఎవరెవరు పాడారో కూడా ఆ పేపర్ లో రాయడం జరిగింది. చూద్దాం ఏం జరిగిందో చూద్దాం. రమేష్ గారు బాధితులుంటే ఖచ్చితంగా బయటకు వస్తారు కదా, మీడియా దగ్గరికి రాలేకపోయినా రీచ్ అవ్వకపోయినా సోషల్ మీడియాలో అయినా బాధితులు వారికి సంబంధించినటువంటి వారి ఆవేదనని ఖచ్చితంగా వారు ఎక్స్ప్రెస్ చేసుకుంటారు. అది మనకు రీచ్ అవుతుంది. రమేష్ గారు మీ దగ్గర మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా బాధితులుంటే వారిని తీసుకోండి, వారిని తీసుకురండి, లేకపోతే వారికి సంబంధించిన డీటెయిల్స్ నాకు ఇవ్వండి. ఖచ్చితంగా బాధితుల పక్షాన మనం
ఫైట్ చేద్దాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. వాళ్ళ పాలసీలన్నీ కూడా స్ట్రిక్ట్గా అమలు చేయాలి, ఏ విధంగా పక్కదారి పట్టకూడదు అనేటువంటి వాళ్ళ ఉద్దేశంతో వారు ముందుకు వెళ్తా ఉన్నారు. కాబట్టి వారి దృష్టికి తీసుకెళ్లే విధంగా మనం అందరం కలిసి ఫైట్ చేద్దాం బాధితుల తరపు నుంచి. రేపు ఏమన్నా బాధితులు వస్తే మళ్ళీ ఇదే నరసింహప్రసాద్ గారిని, ఇదే కిరణ్ గారిని మళ్ళీ కూర్చోబెడదాం. మరి ఈ రోజు చెప్పారు కదా మా ప్రభుత్వం అలా ఏంటి జరగలేదు, మరి ఈ బాధితుల పరిస్థితి ఏందని ఆ రోజు అడుగుదాం. ఖచ్చితంగా సమయం లేదు. మీరు టెండర్ వేయాలనుకుంటే రేపటి దాకా టైం ఉంది, వేయండి మీరు కూడా. కిరణ్ గారు, జమ్మూ కాశ్మీర్ రిజల్ట్స్ చూడండి. దాదాపు భారతీయ జనతా పార్టీ 20 స్థానాల్లో లీడ్ లో ఉంది. సెకండ్ ప్లేస్ లో జేకేఎన్సీ లీడ్ గా అయితే కనిపిస్తా ఉంది. అదేవిధంగా హర్యానా రిజల్ట్స్ కనుక చూస్తే భారతీయ జనతా పార్టీ 16 స్థానాలు, కాంగ్రెస్ పార్టీ 33 స్థానాలతో హర్యానాలో ముందంజలో ఉన్నట్టయితే చాలా స్పష్టంగా కనపడతా ఉంది. మన గతం నుంచి కూడా ఇవి ఏదైతే రిజల్ట్స్ డే రోజు లీడ్ ఉన్నటువంటి ఆ స్థానాలు కనుక అబ్జర్వ్ చేస్తే లీడ్ ఉన్నటువంటి స్థానాలే ఖచ్చితంగా చివరి వరకు వచ్చేసరికి దాదాపు 95% ఆ స్థానాల్లో ఆ అభ్యర్థులు గెలుపొందిన పరిస్థితి ఉంది. గతంలో మనం ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎన్నికలు కూడా చూసాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15 నుంచి 14, 10, 11 అలాగే ఆ మధ్యలో వారి యొక్క అసెంబ్లీ స్థానాలు ఆ విధంగా డిస్ప్లే అవుతూ వచ్చిన పరిస్థితి ఉంది. అక్కడ లీడ్ తీసుకున్న పరిస్థితి ఉంది. చివరికి అవే కన్ఫర్మ్ అయినాయి. కూటమి కూడా అదేవిధంగా 164, 160 పైనే లీడ్ ఉన్న పరిస్థితుల్లో దాదాపుగా 99% అవే కన్ఫర్మ్ అయినాయి. సో ఇప్పుడు కూడా జమ్మూ కాశ్మీర్ కానీ హర్యానా కానీ ఈ 2 రాష్ట్రాలకు సంబంధించి మరి ఎక్కడెక్కడ ఎవరెవరైతే లీడ్లో ఉన్నారో, మరి ఆ జమ్మూ కాశ్మీర్లో అయితే భారతీయ జనతా పార్టీ 20 స్థానాలు లీడ్లో ఉంది. కాబట్టి మరి వారు ఎగ్జిట్ పోల్స్ ప్రకారం మరి చూస్తే వారికే అవకాశం ఉన్నట్టయితే కనపడతా ఉంది ప్రస్తుతానికైతే. అదేవిధంగా హర్యానా కనుక చూస్తే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 35 స్థానాల్లో లీడ్లో ఉంది. కాబట్టి ఇంకొక 11 స్థానాలు కనుక కాంగ్రెస్ పార్టీ లీడ్ అయితే మ్యాజిక్ ఫిగర్ని హర్యానాలో కాంగ్రెస్ పార్టీ రీచ్ అయినట్టయితే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఏదైనప్పుడు కూడా ఇంకొక 1-2 గంటల సమయంలో హర్యానా అదేవిధంగా జమ్మూ కాశ్మీర్లో ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేయబోతారా అనేది ఖచ్చితంగా స్పష్టంగా తేలిపోయేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. రైట్, ధన్యవాదాలని చర్చలో పాల్గొన్నందుకు కరుమంత్రి రమేష్ గారు, నరసింహప్రసాద్ గారు, దాసరి కిరణ్ గారు అందరికీ పేరు పైన ధన్యవాదాలు. మరి ఇది ఇవాళ హాట్ టాపిక్. చూస్తూనే ఉండండి, కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్.